రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ సాయంకాల సమయంలో ఈసీఐఎల్ ప్రాంతంలో నాయనా శిలువ సహవాసంలోని బిడ్డలందరూ కూడా కలిసి ఈ రీతిగా క్రిస్మస్ జరుపుకోవాలి అని సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి కుటుంబాలుగా అందరూ ఒక చేట కూడి ఒక కుటుంబముగా నేను స్తుతించు కృపనిచ్చినందుకు స్తోత్రం. మా అందరితో మీరే మాట్లాడమని, వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకొనగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసు నామములో మీ అందరికీ నా వందనాలు. మీ మధ్యలోకి క్షేమంగా రావడానికి తండ్రి అయిన దేవుడు కృప చూపించాడు. పర్టికులర్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద క్రిస్మస్. వాట్ ఈస్ క్రిస్మస్? క్రీస్తు యొక్క జన్మము అని అందరికీ కూడా బాగా సుపరిచితమైన పండగ, ప్రపంచవ్యాప్త పండగ కదండి. ఒక ఊరికో, ఒక దేశానికో, ఒక జాతికో, ఒక మతానికో, ఒక కులానికో సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా క్రీస్తు యొక్క జన్మమును జ్ఞాపకం చేసుకునేదే ఈ యొక్క క్రిస్మస్. అసలు క్రిస్మస్కున్న ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద జీసస్ హు కేమ్ టు అవర్ వరల్డ్? అసలు పరలోక మహిమను విడిచి, పరలోకంలో ఉన్న అత్యున్నతమైన గొప్ప గొప్ప విషయాలను విడిచి, పరలోకంలో ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడు అయి ఉన్న దేవుడు కదండి. త్రిత్వములో ఏకత్వం అయి ఉన్న దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఐక్యముగా కలిసి పరలోక మహిమలో ఉంటున్న ఆ దేవుడు అసలు ఎందుకు వచ్చాడు? భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎన్నో లోకాలు ఉన్నాయి కదా, భూమి ఒకటే కాదు కదండి. మన సౌర కుటుంబంలోనే 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాలు ఉన్నాయి అంటే 9 ప్రపంచాలు ఉన్నట్టే కదా. మరి అలాంటివి ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఆకాశవాసులు నివసించే ప్రపంచాలు ఉన్నాయి, అంతరిక్షవాసులు నివసించే ప్రపంచాలు ఉన్నాయి, దేవదూతలు నివసించే ప్రపంచాలు ఉన్నాయి, సెరూబుల ప్రపంచాలు ఉన్నాయి, కెరూబుల ప్రపంచాలు ఉన్నాయి. గాబ్రియేలను దేవదూత, దాని ప్రపంచం ఒకటి, మికాయేలను దూత, వాటి ప్రపంచం ఒకటి. అనేక జీవుల ప్రపంచాలు ఉన్నాయి. బైబిలే సాక్ష్యం ఇస్తూ ఉంది. మానవులే మాత్రమే కాదు, జీవకోటి, అనేక జీవకోటి ఈ యొక్క విశ్వంలో ఉన్నారు అని బైబిలే సాక్ష్యం ఇస్తూ ఉంది కదండి. ఆకాశవాసులారా యెహోవాను. ఎవరు ఆకాశవాసులు? మనమా? కాదు కదా. ఆకాశంలో వాసులు ఉన్నారు, అంతరిక్ష నివాసులు ఉన్నారు, అనేక రకాల దేవదూతలు ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ అంతా మన ఊహకు, మన తలంపునకు అందని ఒక మహా గొప్ప సబ్జెక్ట్ అది. అందుకే బైబిల్లో సింపుల్గా ఒక మాట రాశాడు: ఆకాశవాసులు, అంతరిక్ష నివాసులు, దేవదూతలారా, వృద్ధులారా, యవనులారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్తుతించండి అని కీర్తనాకారుడు స్తుతిస్తూ ఉన్నాడు. మరి ఎన్నో లోకాలు ఉండగా అన్ని లోకాలను విడిచి ఆ యేసయ్య భూలోకానికి ఎందుకు వచ్చాడు? హీ హ్యాస్ సమ్ పర్పస్. ఖచ్చితమైన ఒక పర్పస్ ఉన్నది. పర్పస్ లేకుండా ఆయన ఏమీ రాలేదు. ఆ పర్పస్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నా. ఆయన తన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు గాను కుమారుడిగా మన మధ్యలోకి వచ్చాడు. ఒక పేద వడ్లవాణి ఇంట్లో ఆయన జన్మించాడు కదండి. ఒక పేద కుటుంబంలో జన్మించి పేదవారి యొక్క ఆకలిని, పేదవారి యొక్క దుఃఖమును, పేదవారి యొక్క బాధను చాలా క్లోజ్గా ఆయన చూచిన దేవుడు. ఆయన ఈ లోకంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు మరి లోకంలో ఎంతోమంది అణగారిన వర్గాల దగ్గరికి, వెలివేయబడ్డ వారి దగ్గరికి ఆయన వెళ్ళి పలకరిస్తూ ఉంటే శాస్త్రులు, పరిశీలన అనబడేవారు వచ్చి ఆయన అడిగారు: ఏం బోధకుడా, నువ్వు ఏమి బోధకుడివయ్యా? పెద్ద ప్రవక్తమని మేము అనుకుంటున్నాం, మహా గొప్ప బోధకుడివని మేము అనుకుంటున్నాం, కానీ నువ్వు ఎలాంటి వారితో తిరుగుతున్నావు? మాలాంటి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి నువ్వు రావాలి, బోధకుల దగ్గరికి రావాలి, యాజకుల దగ్గరికి రావాలి, శాస్త్రుల దగ్గరికి రావాలి, పరిశీలన దగ్గరికి రావాలి అని మేము కోరుకుంటుంటే, మరి భూమి మీదనే అందరి పాపంలో భయంకరమైన పాపి అయిన పొట్టి జక్కడింటికి నువ్వు పోతావు కదండి. మరి భయంకరమైన పాపి అయినా మరి వ్యభిచారం చేసిన స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను రక్షిస్తావు. ఊరంతా రాళ్ళేసి కొట్టి చంపుదామని మేము ప్రయత్నం చేస్తుంటే ఆమెను నువ్వు కాపాడుతావు. దొంగల మధ్యలో మాట్లాడతావు, అన్యాయస్తుల మధ్యలో మాట్లాడతావు, వెలివేయబడ్డ వారితో మాట్లాడతావు. నువ్వు ఏమి బోధకుడివి? అసలు నీ స్థితిగతులు ఏంటి? నువ్వు పోయి ఎవరితో కలుస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావని శాస్త్రుడు, పరిచయులు యేసయ్యను అడిగితే యేసయ్య ఆయన పర్పస్ చెప్తూ ఉన్నాడు. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు. ఎవరికి కావాలట? రోగులకే వైద్యుడు ఏ రీతిగా అవసరమో
నేను పాపులనే రక్షించవచ్చి తిని, కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఎందుకంటే శాస్త్రులు, పరిసయ్యులు, అబ్రహాము సంతానం అనుకునబడ్డ వారంతా కూడా మేము అబ్రహాము సంతానము కదా, మేము యాజకులము కదా, మేము నీతిమంతులము కదా, మాకేందిలే అన్న ఆ గర్వంతో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అందుకే వారితో దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదురా నాయన, నశించిన దానిని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని. ఆయన ఈ లోకానికి మనుష్యుడిగా వచ్చాడు. ఎక్కడ మొదలైంది ఈ సమస్య అంటే భూలోకంలో ఈ సమస్య మొదలైంది. విశ్వమంతా కూడా దేవుని మాటకు లోబడుతూ ఉంది. ఒక్క మాట పలకగానే సూర్య చంద్ర నక్షత్రాలు సృజించబడ్డాయి. ఒక్క మాట పడకగానే దేవదూతలు సృజించబడ్డాయి, రకరకాల దేవదూతలు సృజించబడ్డాయి. ఒక్క మాట పలకగానే అంతరిక్ష నివాసులు సృజించబడ్డారు. ఒక్క మాటలో చెట్లు చేమలు సృజించబడ్డాయి. ఒక్క మాటలో ఆకాశ పక్షులు సృజించబడ్డాయి. మాటకు లోబడ్డాయి. విశ్వమంతా కూడా మాటకు లోబడింది. సూర్యుడు లోబడ్డాడు, చంద్రుడు లోబడ్డాడు, నక్షత్రాలు లోబడ్డాయి. భూమి మీద ఉన్న సమస్త జీవకోటి కూడా ఆయన మాటకు లోబడింది. అయితే లోబడింది ఎవరు? ఆయన పోలికగా, ఆయన స్వరూపమందు రూపించబడిన నరుడే ఆయన మాటకు లోబడలేక పోయాడు. ఆదాము అవ్వల్ని ఏదేను తోటలో ఆయన సృజించగా, ఏదేను తోటలో ఉన్న ఆదాము అవ్వలు ఏ పాపం తెలియదు. అప్పటికి ఎవడో జడగొట్టాడని కాదు. ఈ రోజుల్లో మనం అనుకుంటా ఉన్నాం, మన పిల్లలు ఎవరైనా చెడ్డ మాట్లాడేవాడితో స్నేహం చేస్తే వాడిని గద్దిస్తూ ఉంటాడు, వద్దురా అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయబాకు, చెడిపోతావురా. ఆదామమ్మల్ని ఎవడు జడగొట్టాడండి? ఆడ జడగొట్టడానికి ఇంకొక నరుడే ఏదైనా తోటలో లేడు. స్వంతగా ఉన్న వారి స్వభావమే, వారి ఆశ మీరు దేవతలైపోతారు అనేలోగా ఆశపడిపోయింది. దేవతలం అయిపోతామట మనం. చూసావా, ఇంతకాలం ఉన్న దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేనే దేవత అయితే బాగుండు. మనుషుని యొక్క మనస్సులోని కోరికలు భయంకరమైనవి. అసలు ఆ కోరికలు ఒక అంతు అనేది ఉండదు. చివరికి ఆ కోరిక మానవుని నాశనం చేయగా దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? మళ్ళా వెంటనే నశించిన ఈ నరుని తిరిగి రక్షించుటకు ఆ దైవ కుమారుడే నరుడిగా భూమి మీద అవతరించాల్సి వచ్చింది. అదే క్రిస్మస్. హల్లెలూయా! ఆ క్రిస్మస్ శుభ సందర్భంగా మనం ఆయన జన్మను జ్ఞాపకం చేసుకుంటున్నాం. జన్మ ఒకటే కాదు, ఆయన వచ్చిన ఆ పర్పస్ను నెరవేర్చిపోయాడు. చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆయన పుట్టినప్పుడు సమస్యలు వచ్చాయి. ఆయన బాలుడుగా ఉన్నప్పుడు హేరోదురాజు చంపాలనుకున్నాడు. ఆయన పుట్టినప్పుడు పరిస్థితి కూడా అదే. ఆమె మరియమ్మ గర్భంలో పడ్డప్పుడే మరియ అప్పటికి ప్రధానం మాత్రమే చేయబడ్డది, ఇంకా పెళ్లి కాలేదు. ఈ విషయం బయటికి తెలిసిందంటే యూదా ఇజ్రాయేలు ఆచార ప్రకారం రాళ్లతో కొట్టి చంపే రోజులవి. అక్కడి నుంచి తల్లి గర్భంలో ఆయన పిండముగా పడ్డది మొదలుకొని ఆ యేసుక్రీస్తు ప్రభుకి అన్ని ఆటంకాలే. ఆయన పర్పస్ నెరవేరకూడదని గర్భంలోనే విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు జరిగాయి. బాలుడుగా ఉన్నప్పుడు హేరోదురాజు విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేశాడు. బాప్తిస్మం తీసుకొని 40 దినాలు కొండకెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దుష్టుడైన అపవాది ఆయనకు రకరకాల శోధనలు చూపించి ఆయన యొక్క పర్పస్ను ఆపేయాలని ప్రయత్నం చేశాడు. శిలువ మరణం సమయంలో కూడా రేపు సిలువ వేయబడతాననగా గెత్సెమనే తోటలో ఆ యొక్క రాత్రి ఆయన వేదనతో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన యొక్క చెమట రక్తపు బిందువుల వలె వచ్చి అంత వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఎన్నో శోధనలు. చివరికి అయ్యా నేను మోయలేను, ఈ పాత్ర ఉంది నేను తాగలేను, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు మన దేవుడే మళ్ళీ ఏమంటూ ఉన్నాడు? అయ్యా నా ఇష్టము కాదు, నీ చిత్తమే. యువర్ పర్పస్ మస్ట్ బి అయ్యా నీ చిత్తము నెరవేరాలి. జీసస్ తన పర్పస్ను నెరవేర్చాడు ఈ భూమి మీదకి వచ్చి. మనం కూడా ఒక పర్పస్తో భూమి మీదకి వచ్చాం. ఏదో ఉట్టిగా అట్లా భూమి మీద కనబడ్డ వాళ్ళం కాదండి. ప్రతి జీవికి ఒక పర్పస్ ఉంది. ఆనాడు చేయబడ్డ చేపకు కూడా పర్పస్ ఉంది. ఆ చేపకు చెప్పాడు దేవుడు, పోయి వెళ్ళు యోనాను మింగుపో, ఒక పర్పస్తో ఉంది. గాడిదకు కూడా ఒక పర్పస్ ఉంది, అవునా? బిలామును మోసేటప్పుడు నోరిచ్చాడు, నోరు తెరిచి మాట్లాడు, నువ్వు మోసే నీ ప్రవక్త అయిన బిలాము యొక్క పరిస్థితి ఏంటో. గాడిద నోరు తెరిచి మాట్లాడింది బిలాముతో. కాకి తీసుకుపోయి ఏమిచ్చిందట? మాంసము, అవునా? కరువు సమయంలో ఏలియాను పోషి. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. దేవుని మాటకు ప్రతిదీ లోబడుతున్నాయి, ప్రతిదీ వాటి పర్పస్ను ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ అవర్ లైఫ్స్? మనం కూడా ఒక పర్పస్ తోటే పుట్టాంగా భూమి మీద.
ఇదే పర్పస్ అనుకుంటున్నామా? స్కూల్కి పోవడం, కాలేజ్ పోవడం, డిగ్రీ కాగానే ఒక జాబ్ చేయడం, ఇక జాబ్ దొరికింది కదరా భయ్ అని వెంటనే పెళ్లి చేయడం, పెళ్లి చేసిన సంవత్సరానికో 2 సంవత్సరాలకో మరి మొదటి కుమారుడు జన్మించడం, తర్వాత రెండవ వాడు దేవుడు ఆశీర్వదించి ఇవ్వడం, ఆ తర్వాత మరి కొంతకాలానికి 40 ఏళ్ళు వచ్చిన తర్వాత షుగర్ రావడం, 50 ఏళ్ళకు బీపీ రావడం, 60 ఏళ్ళకి పుట్టుకుమండం. ఇదేనా పర్పస్? ఈజ్ దిస్ అ పర్పస్ ఆఫ్ లైఫ్? నో. ఇవన్నీ భూమి మీద బతకడానికి మనం క్రియేట్ చేసుకున్న పర్పస్లు. యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి భూమి మీదకి పంపబడడానికి, నశించిన దానిని వెతికి రక్షించమని దేవుడు ఏ పర్పస్ కోసం పంపాడో ఆ పర్పస్ ఎలా ఫుల్ఫిల్ అయిందో, యేసు ప్రభు రావడానికంటే ముందే బాప్తిస్మం ఇచ్చు యోహాను, జకరియా ఎలిజబెతుల యొక్క గర్భమున పుట్టినవాడు, యాజకుని గర్భమున పుట్టినవాడు, యేసుక్రీస్తు ప్రభువుకు మార్గము సరాలము చేయడానికి వచ్చినవాడు, అరణ్యములో కేకలు వేయచ్చు కదా. అనేకులకు బాప్తిస్మాన్ని, అసలు బాప్తిస్మం పరిచయం చేసింది ఏమిటండి? ఈరోజు మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం. హూ ఇంట్రడ్యూస్ ద బాప్తిస్మం? ఈజ్ అ జీసస్? నో. ఆయన పేరే బాప్తిస్మం ఇచ్చు యోహాను. యోహానే ప్రారంభించాడు. అందరు ఆశ్చర్యపోయారు, ఏమ్రా మోషే రాసిన ధర్మశాస్త్రంలో బాప్తిస్మమే లేదు కదా, నువ్వు ఎలా ప్రారంభించావు? ఏమన్నాడు? మీరు అబ్రహాము సంతానమని విర్రవీరుగా అవసరం లేదు, సర్ప సంతానమా అని హెచ్చరిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. ఆయన సాఫ్ట్ మ్యాన్ కాదు. బాప్తిస్మం ఇచ్చు యోహాను సాఫ్ట్గా మాట్లాడడం రాదు, జెంటిల్నెస్ ఆయనకు లేదు, గద్దించడమే, బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడమే. ఆయన మాట్లాడుతుంటే ఖడ్గం ఒక్కొక్కడి గుండెల్లో దిగేది. దేవుడు ఈ రాళ్ళ వలన కూడా అబ్రహామునకు సంతానాన్ని కలిగించగలడు, మీరే పాటిరా అని యాజకులను, శాస్త్రులను, పరిచయులను నిలదీసిన వాడు బాప్తిస్మం ఇచ్చు యోహాను. కాబట్టి బాప్తిస్మము పొందండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందకపోతే జాగ్రత్త, నరకము, పాతాళము సిద్ధంగా మిమ్మల్ని మింగడానికి మరి నోరు తెరుచుకొని ఉన్నది. అంటే ఇజ్రాయేలు ప్రజలు, యూదులు గడగడలాడి ఆ యోర్ధానులో ఆయన చేత బాప్తిస్మము పొందారు. ఎవర్రా ఎవడో అరణ్యంలో కేకలేస్తాడట, బాగా అరుస్తాడట, వాడి సంగతి చూసిరాపుండ్రా అని సైనికుల్ని పంపించాడు హేరోదు మహారాజు. హేరోదు మహారాజు సైనికులం మేము, ఏమయ్యా కేకలు బాగా చేస్తున్నావు, ఎవడిచ్చిండి నీకు అధికారం? ఆ నక్కతో చెప్పు. రాజుగారిని పట్టుకొని ఏమంటున్నాడండి? ఎంత ధైర్యం ఉండాలండి. కనీసం వార్డు మెంబర్ని ఒక మాట అనలేవు. ఇంటికి స్ట్రీట్ లైట్ లేకపోయినా చీకట్లనే తిరుగుతావు, కానీ ఆఫ్టర్లో ఒక చిన్న, అంతే, వార్డు మెంబర్ అంటే పెద్ద చీఫ్ మినిస్టర్ ఏం కాదు కదా, అనలేవు. పిరికిగా బతుకుతావు, గట్టిగా సపట్లు కొట్టలేవు, గట్టిగా పాటలు పాడలేవు, ఇంటి ముందు గట్టిగా స్టార్ పెట్టుకోలేవు, నేను యేసయ్య బిడ్డను క్రైస్తవునని ధైర్యంగా చెప్పుకోలేవు. ఆయన ఏమంటున్నాడు? బాప్తిస్మం ఇచ్చు యోహాను నక్కతో చెప్పు, వాడు రాజైతే మీకు రాసేమో. వాడు ఎంత దరిద్రమైన పని చేశాడో తెలుసా, ఎంత పాపం చేశాడో తెలుసా? వాడి అన్న భార్యను తీసుకొచ్చి వాడి ఇంట్లో పెట్టుకున్నాడు. అట్లాంటి దరిద్రుడు మీకు రాజా? ఆ నక్కతో చెప్పు బుద్ధి మార్చుకోమని, లేదంటే వాక్యానుసారంగా శిక్ష పొందుతాడని చెప్పు. వాని కూడా రమ్మను. మనసు మార్చుకుంటే ఈ యోర్ధాన్లోనే రాజు కూడా నేనే బాప్తిస్మం ఇస్తాను. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. అది అంత బలంగా ఆయన సువార్త ప్రకటించాడు. తల నరికివేయబడ్డా కూడా ఏమాత్రం వెనుక తెలియదు. హీ ఫుల్ఫిల్డ్ హిస్ పర్పస్ ఆఫ్ లైఫ్. జీసస్ ఫుల్ఫిల్డ్ హిస్ పర్పస్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులు ఎవరు తగ్గారండి? ఏమాత్రం తగ్గారా? ఎవరు తగ్గలే. ఆయనతో ఉన్నంతకాలం జర పిరికిగానే ఉన్నారు, భయంగానే ఉన్నారు. కానీ ఒక్కసారి ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత మాత్రం, ఎప్పుడైతే మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వీరందరి మీదకి బలముగా దిగి వచ్చిందో, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డవారు ఆయన యొక్క శిష్యుల్లో ఏ ఒక్కడు కూడా తన కోసం బతకలేదు. ఇల్లు కట్టుకుందాం, వాకిళ్ళు కట్టుకుందాం, పొలాలు కొనుక్కుందాం, స్థలాలు కొనుక్కుందాం, ఒక్కరు కూడా వాళ్ళ కోసం బతకలేదు. పేతురు ఎక్స్పర్ట్, ఈజ్ అ ఫిషర్ మ్యాన్. ఆయన చేపలు పట్టడంలో నేర్పరి. ఆయన ఒక్కసారి చేపలు పట్టిండంటే నెలకు సరిపడా ఆదాయాన్ని సంపాదించగలిగిన వాడు పేతురు. మత్తయి, ఆయన సుంకరి, హీజ్ అ ట్యాక్స్ కలెక్టర్. ఈరోజు ట్యాక్స్ కలెక్టర్ కావాలంటే గ్రూప్ 1 పరీక్షలు రాయాలి నువ్వు. ఆయన గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినంత హోదాలో ఉన్నాడు. మత్తయి యేసయ్య పిలిచాడు, వచ్చాయి మత్తయిదా అంటే దెబ్బతాడ పడేసిండు. ఆడ
పుస్తకాలు పెన్ను పేపర్ మొత్తం ఆడబడేసాడు. యేసేను వెంబడించాడు. జాన్ హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. యోహాను మామూలు వ్యక్తి కాదు, మంచి ధనమున్నవాడు, విద్యావంతుడు, బాగా చదువుకున్నవాడు. యేసు ప్రభుని వెంబడించాడు. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఏ ఒక్కరు కూడా అయోగ్యులు కాదు, ఎన్నిక లేని వారు కాదు. కానీ యేసు ప్రభు కోసం లోక సంపాదనను, లోక సంబంధమైన వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి దిస్ ఈజ్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్. యేసయ్య నన్ను పిలిచాడు, క్రీస్తు కోసం నేను జీవించాలి, క్రీస్తు నేను ప్రకటించాలి, దిస్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్ అని మరి ఆయన శిష్యులందరూ కూడా ముందుకు సాగారు. ఏ ఒక్కడు కూడా సాధారణమైన చావు చావలేదు. ప్రతి ఒక్కరు హతసాక్షిగానే చచ్చారు. ఇంత ఉన్నత స్థితి ఉన్నదిగా నీకు, యేసయ్యను ప్రకటించడం మానేకపోతే చంపేస్తాం నిన్ను అని బెదిరించారు. ఎవడన్నా తగ్గాడా? సావనైనా చస్తాం కానీ ప్రకటించటం మాత్రం మానము. చంపేస్తావా? చంపే. పేతురు అన్నాడు, చంపితే చంపినవు కానీ యేసయ్యను వేసిన శిలం మీద మాత్రం నా నేయబాకాయ నాయన. ఎందుకంటే ముమ్మారు ఆయనను ఎరగనని బొంకిన పాపిని నేను. ఆయన వృద్ధాప్యం వరకు, ఆయన మరణపు చివరి సమయం వరకు కూడా పేతురు తన పశ్చాత్తాప పడుతూనే ఉన్నాడు తను చేసిన పనిని బట్టి. నన్ను ఏం చేయండి అంటే తలకిందులు సిలువేసేయండి. ఆయనలా సిలువేయబడ్డానికి యోగ్యత నాకు లేదు. ఈరోజు పేతురు సిలువ ఎక్కడ చూసినా కూడా నీకు తలకిందులుగా కనపడుతుంది. ఆంద్రేయ ఎక్సాకారపు సిలువలో ఆయన వేశారు. యాకోబు ఖడ్గముతో పొడిచి చంపారు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు కూడా హతసాక్షులైన వారే. ఆ శిష్యులతో కాలంలోనే మరి సౌలుగా క్రైస్తవులందరినీ హింసించాలని, క్రైస్తవులందరినీ కూడా అసలు భూమి మీద క్రైస్తవ్యం అన్న మాటే లేకుండా నేను చేస్తాను అని ఖడ్గం పట్టుకొని క్రైస్తవుల్ని గడగడలాడించిన సౌలు దేవుడే సాక్షాత్ ఆయనతో మాట్లాడాడు కదండి. దమస్కుకు ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు మార్గంలో ఆ యేసుక్రీస్తు ప్రభువే దర్శనమందు ఆయనతో మాట్లాడి, ఎవరయ్యా ప్రభువా నువ్వు, నన్నెందుకు ఈ రకంగా ఆపావు అంటే, నీవు హింసించుచున్న క్రీస్తుని నేనే. అప్పుడు రియలైజ్ అయ్యాడు. ఆ వెలుగులో కళ్ళు పోయాయి. అయ్యో, ఇంతకాలం క్రీస్తు లేడనుకున్నాను, ఈరోజు నా లైఫ్ యొక్క పర్పస్ నాకు అర్థమైంది అని వెంటనే దేవుడు అననీయాను పంపాడు. అక్కడ సౌలు ఉన్నాడు. సౌలుకు బాప్తిస్మమి స్వస్థత ప్రార్థన చేయి, ఆడి కళ్ళు పోయినాయి. నా వెలుగును చూడలేక గుడ్డోడయ్యాడు. సౌలుకు ప్రార్థన చేసి, సౌలా ఇక నుంచి నీవు పౌలని పిలువబడదువు, బాప్తిస్మమి. అయ్యా మంచోడు కాదయ్యా, చాలామంది క్రైస్తవులు చంపాడు. మనలో ఒకడు స్టెఫెన్ అయితే రాళ్ళతో గుట్టించి చంపాడు. పక్కన నిలబడ్డాడు. మొత్తం ప్రోగ్రామ్ అంతా ఈయనే చేయించాడు. అట్లాంటి నువ్వు అభిషేకించమంటున్నావేంటయ్యా? దేవుడు మాట్లాడుతున్నాను అననీయతో, అననీయా, దెర్ ఈస్ అ పర్పస్ ఆఫ్ పాల్ ఈజ్ డిఫరెంట్. ఆయన సౌలుగా లోకంలో పుట్టాడు కానీ పౌలుగా ఆయన నా కోసం జీవిస్తాడు. దట్ ఈస్ హిస్ లైఫ్స్ పర్పస్. నేను ఆయన ఎన్నుకున్నాను. రాజుల ముందు నిలబడతాడు, ప్రధానుల ముందు నిలబెడతాడు, యాజకుల ముందు నిలబడతాడు. యేసు ప్రభు యొక్క శిష్యులలో, నా శిష్యులలో నిలబడలేని, ధైర్యం లేని స్థితిలో ఉన్న వారందరికంటే ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబడతాడు. ఎందుకంటే ఆయన ఉద్యోగం పెద్దది. ఆయన రోమా సామ్రాజ్యానికి, రోమా పౌరసత్వం, రోమా సామ్రాజ్యానికి ఉద్యోగం చేస్తున్నవాడు. ఆయన గమలీయేల్ అనే ఈ యాజకుని దగ్గర ధర్మశాస్త్ర విషయంలో మరి ఎక్స్పర్ట్గా ఒక PhD స్థాయిలో ఆయన థియలాజికల్ స్టడీ చేసిన వాడు. అంటే చదువుల్లో నెంబర్ 1. అప్పుడు రోమన్ గవర్నమెంట్ ఏలే రోజులు మరి రోమన్ గవర్నమెంట్లో ఉన్నతమైన ఉద్యోగంలో పదవిలో ఉన్నవాడు. అలాంటి ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నవాడే ఉన్నతమైన వ్యక్తుల మధ్యలోకి ఆయన నిలబడగలడు, నా గురించి సాక్ష్యము చెప్పగలరు. మీరు ఆ స్థాయికి పోలేరు, మీరు ఆ స్థాయిలో నిలబడలేరు, మీరు ఆ స్థాయిలో మరి సాక్ష్యము చెప్పలేరు. అలాంటి వారికి కూడా, గవర్నర్లకు కూడా మరి సాక్ష్యము చెప్పగలిగిన వ్యక్తి ఈ యొక్క సౌలు అనే పౌలు. కాబట్టి ఆయన అభిషేకించు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పాల్. కాబట్టి చూడండి, యేసు ప్రభువు నుంచి ఆయనకు ముందుకున్న బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పర్పస్ అనేది ఉన్నది. ప్రతి ఒక్కరు ఒక పర్పస్ కోసమే భూమి మీదకి వచ్చారు. వారి పర్పస్ ఫుల్ఫిల్ చేసుకొని పోయారు. కాబట్టి మన లైఫ్లో కూడా కంపల్సరీ ఒక పర్పస్ ఉంది. ఈరోజు నీవు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగావంటే దట్ ఈస్ నాట్ యువర్ గ్రేట్నెస్. నీకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నీకంటే విద్యావంతులు ఉన్నారు, నీకంటే మంచి వాళ్ళు ఉన్నారు, నీకంటే జ్ఞానవంతులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ దక్కని గొప్ప రక్షణ యేసయ్య ఈరోజు మనకు అనుగ్రహించాడు. అంటే మనకు ఆ రక్షణ ఆయన ఇచ్చాడు అంటే వీ హ్యావ్ ఎ పర్పస్ ఆఫ్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. మనకు ఒక పర్పస్ ఉంది. ఎంతసేపు తినడం, త్రాగడం, ఇల్లు కట్టుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, ఇది పర్పస్ కాదు ప్రియులారా. క్రీస్తుని ఎరిగిన వారు చేస్తున్నారు, ఎరగని వారు
చేస్తున్నారు. కాబట్టి వాళ్ళతో పోల్చుకోకండి. యు ఆర్ నాట్ ఈక్వలెంట్ టు దెమ్, యు ఆర్ సంథింగ్ స్పెషల్ దెన్ దెమ్. వారికంటే ఉన్నతమైన స్థితిలో నీవు ఉన్నావు. ఎందుకంటే వారికి లేని అత్యున్నతమైన రక్షణ యేసయ్య నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆస్తిపాస్తులు ఏముందండి, ఈజ్ నాట్ ఏ బిగ్ ఇష్యూ కదా. రక్షణ డబ్బుతో కొనలేవు, రక్షణ అధికారంతో కొనలేవు, రక్షణ పదవితో కొనలేవు. గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తే రక్షణ రాదు, 10th ఫెయిల్ అయినంత మాత్రాన రక్షణ పోదు. అవునా? కాబట్టి ఈ లోక సంబంధమైన చదువుల చేత, విద్యాబుద్ధుల చేత, నీకున్న హోదా చేత, నీకున్న డబ్బు చేత, నీకున్న అధికారము చేత రక్షణ పొందుట అసాధ్యం. రక్షణ దేవుని వరము మాత్రమే. హల్లెలూయా. రక్షణ దేవుని వరముగాను సగినే, ఉచితమే కోరగా యేసుని వేడగా, తోడుగా నీడగా ఆదరణకర్తగా, తోడుగా నీడగా ఆదరణకర్తగా. రక్షణ దేవుని వరము, ఆయన ఇస్తేనే పొందుతాం. ఇక నువ్వు మైకులు పెట్టుకొని సువార్త ప్రకటించినంత మాత్రాన ఆడ విన్న 100 మంది రక్షణ పొందాలని ఏం లేదు. అట్లా మనం 25 ఏళ్ళ దాకా నేను కూడా విన్నా, కానీ నాకు రక్షణ లేదు. మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు దేవుని సేవ చేసిన వాళ్ళే, ఇద్దరు టీచర్లుగా ఉంటూ ఇద్దరు ప్రభువును ప్రకటించిన వాళ్ళే. ఇంత చిన్న వయసులో నుంచి నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే మరి నాకు పేరు పెట్టి పిలువబడ్డవాడను. చిన్నప్పుడే నన్ను ప్రతిష్ఠించిన వారు. అన్నీ చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నా. సువార్తలో వాళ్ళతో పాటు తిరిగా, నేను కరపత్రాలు పంచా. అయినా 25 ఏళ్ళ వరకు నేను రక్షణ లేని జీవితమే. ఆ క్రైస్తవం అంటే ఒక మతంలే, ఏముంది? హిందూ మతం ఎట్లనో, ముస్లిం మతం ఎట్లనో, సిక్కు మతం ఎట్లనో అట్నే క్రైస్తవ్యం కూడా ఒక మతం. వాళ్ళకి ఎట్లా దేవుడు ఉన్నాడో మనకు కూడా యేసయ్య ఒక దేవుడు. అంటే క్రైస్తవ్యం ఒక మతం అనుకున్నాను, క్రైస్తవ మతానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనుకున్నాను. కానీ అసలు క్రైస్తవ్యం మతమే కాదు అన్న విషయాన్ని నా 25వ ఏట నేను ఎరిగాను. యేసుక్రీస్తు ప్రభు దేవుడు మాత్రమే కాదు, ఆయన సర్వలోక సృష్టికర్త, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వలోక రక్షకుడు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఎడారిలో నీళ్లు లేక దాహంతోటి గొంతెండిపోయి ఇంకొన్ని నిమిషాలైతే చచ్చిపోతా అనుకున్నోడికి దారిన పోతా నీ దగ్గర ఉన్న బుక్కెడు నీళ్లు నువ్వు సహాయం చేయగానే ఆ చచ్చిపోయేవాడు బుక్కెడు నీళ్లు దాగి తేరుకోగానే వాడి కళ్ళ ముందు కనిపించిన నిన్నేమంటాడు? 2 చేతులెత్తి మొక్కి, అయ్యా దేవుడిలాగా వచ్చావు అంటాడు. డాక్టర్ దగ్గరికి ప్రాణాపాయ పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళ గుండెను పోటుతో పోయినప్పుడు, అర్ధరాత్రి డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ హార్ట్ అటాక్ నుంచి నీ ప్రాణాలు కనిపించినప్పుడు ఆ రోగికి ఆ వైద్యుడేమయ్యాడు? నిజంగా అయ్యా ఈ రాత్రి నువ్వు మా కోసం వచ్చి వైద్యం చేసి మా ఆయన్ని కాపాడావు, నిజంగా నువ్వు దేవుడివయ్యా అని మొక్కారు. వీళ్ళల్లో ఈ మంచి చేసిన, మంచి చెయ్యమనే మనసు వచ్చిన ఆలోచనకర్తను ప్రజలు మర్చిపోయారు. కళ్ళ ముందు కనపడుతున్న మంచి చేసే వాళ్ళనే దేవుళ్ళుగా ఎంచారు. కాబట్టి 33.5 కోట్ల దేవుళ్ళు, దేవతలు అనబడేవారు భూమి మీద వెలిశారు. వాళ్ళందరూ కూడా ఒక పర్పస్ తోటే వచ్చారు. వాళ్ళెవరు కూడా మేము దేవుళ్ళమని చెప్పుకోలేదు. మనం దేవుళ్ళని చేసాం, నాకు మేలు చేశాడు కాబట్టి నాకు దేవుడయ్యాడు. అయితే ఈ దేవుళ్ళందరి మీద ఉన్న దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పైనున్న ఆకాశంలో సింహాసనాసీనుడై ఉన్నవాడు, అసలైన దేవుడు. ఆయనే నరుడుగా మన మధ్యలోకి 2025 సంవత్సరాల క్రితం వచ్చి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన కోసం బలయ్యాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కడు కూడా ఈరోజు రక్షించబడతాడు. ఆయన నమ్మడానికి నీకు ఆస్తి ఐశ్వర్యాలు అక్కర్లే, డిగ్రీలు అక్కర్లేదు, గ్రూపులు రాయాల్సిన అవసరం లేదు, పాస్ అయినవా ఫెయిల్ అయినవా లీస్ట్ బాధాడు, డబ్బు ఉందా లేదా లీస్ట్ బాధాడు, ఆడనా మొగనా ఆ లీస్ట్ బాధాడు. ఒకటే, యేసయ్య నా కోసం, నా పాపాల కోసం. ఈరోజు పాపాలు చేసిన అందరం పోయి బలుడు అర్పిస్తూనా, యేసయ్య నా కోసమే గొర్రె పిల్లగా బలయ్యాడు. కాబట్టి యేసయ్య నేను నమ్ముతాను అంటే చాలు,
ఆయన నిన్ను తన కుమారుడిగా తన కుమార్తెగా చేర్చుకుంటాడు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క పర్పస్ అదే. అందుకే 16వ వచనంలో ఆ పర్పస్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చదివిన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అదే పర్పస్ గురించి అంటూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక ఆమేన్. పర్పస్ ఏంటండి? నిత్య జీవము. ఆయన మనకిచ్చిన పర్పస్ అదే, నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. మనము దేవుని కుమారులంగానే సృజించబడ్డాము. ఆదాము అవ్వలు దేవుని కుమారులుగా సృజించబడ్డారు. దేవుడికి మరణం ఎలా లేగో, నిత్య జీవం ఎలా దేవుడికి ఉన్నదో దేవుడికి మరణం లేదండి. ఆయన నిత్యము జీవించువాడు, నిత్య జీవి. అలాగే నరులమైన మనం కూడా నిత్యము జీవించువారమే. మరి మరణం ఎలా వచ్చింది? అవిధేయత ద్వారా, వద్దన్న దాన్ని చేయడం ద్వారా కదండి. అవిధేయత. పాపం అనగానేమి చెప్పండి? ఆజ్ఞాతి క్రమమే పాపం. వద్దన్న దాన్ని చేయడమే పాపం. ఆజ్ఞాతి క్రమమే పాపం. పాపం వల్ల వచ్చిన జీతము మరణం. కాబట్టి ఆ ఎటర్నల్ లైఫ్ మిస్ అయ్యాం, ఆ నిత్య జీవాన్ని మిస్ అయ్యాం. కాబట్టి ఈ ఎటర్నల్ లైఫ్ తిరిగి నరుడు పొందుకోవాలి అంటే ఆ దేవుడే తిరిగి మానవుడిగా జన్మించి మానవ పాపాలు మోయాలి. కాబట్టి 16వ వచనంలో చాలా స్పష్టంగా ఆయన అంటూ ఉన్నాడు, నిత్య జీవం ఇవ్వడానికి దేవుడి లోకానికి వచ్చాడు అని. 17వ వచనంలో కూడా చక్కటి మాట అంటూ ఉంటాడు చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు ఆమేన్. రక్షణ. రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రక్షణ. ఒకటి ఎటర్నల్ లైఫ్. ఆయన యొక్క పర్పస్ ఏంటంటే మనకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చిన దేవుడు. సెకండ్, ఆయన పర్పస్ ఏంటంటే మనకు రక్షణ. ఎవడు నశించుట ఇష్టం లేదు. ఎవడు ఎంత చెడ్డోడైనా నశించుట ఆయనకు ఇష్టం లేదు. ఎంత వ్యభిచారి అయినా నశించుట ఇష్టం లేదు. ఎంత అబద్ధికుడైనా నశించుట ఇష్టం లేదు. ఎంత మోసగాడైనా నశించుట ఇష్టం లేదు. ఎందుకంటే వాడిలో ఉన్న చెడు నశించాలి కానీ వాడు నశించకూడదు. ఒకవేళ తప్పు చేసిన ప్రతి ఒక్కడు నశించిపోవాలి అని నాశనానికి అప్పచెప్తే అసలు తప్పు లేనివాడు ఎవడండి? ఒకసారి మనమే పొద్దుగాలు లేచిన కాడి నుండి రాత్రి వరకు ఒక చిన్న అనాలిసిస్ స్టార్ట్ చేసుకుంటే అసలు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్ని మోసాలు చేస్తున్నాం, ఎన్ని కథలు పడుతున్నాం, ఎన్ని దాస్తున్నాం, ఎన్ని కల్పించి చెప్తున్నాం. బోలెడ్ లిస్ట్. ఇఫ్ ద గాడ్ హ్యాస్ డిసైడెడ్ ఇమీడియట్లీ ఆ రోజే చచ్చిపోతాం మనం. ఇక ఆ రోజే, ద డే వన్ ఇట్ సెల్ఫ్ వి విల్ డై. బట్ హీ స్టిల్ ఎక్స్క్యూజింగ్ అస్, ఎక్స్క్యూజింగ్. ఎందుకంటే ఆయన పర్పస్ చంపడం కాదు. లోకంలో ఏంటంటే తప్పు చేసినోడు చంపేయాలా, తప్పు చేసినోడి కథం దేంట్లో వేసేయాలా? జైల్లో పడేయాలా, పోలీస్ స్టేషన్లో పడేయాలా. లోక న్యాయం, లోక తీర్పు. భూమి మీద ఉన్న 33.5 కోట్ల మంది చేసింది అదే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టుడు పాపం చేసినోడల్లా చంపేయి. చంపుకుంటే పోయారు, పాపాన్ని చంపలే, పాపం చేసినామని చంపుకుంటూ పోయారు. అలా చెప్పాలంటే మనలో భూమి మీద నరుడన్నవాడే మిగలడు. బట్ ద జీసస్ హ్యాస్ అ పర్పస్. ఆయన చంపాల్సింది నరుణ్ణి కాదు, వాడిలో ఉన్న చెడుని, వాడిలో ఉన్న పాపమును. కాబట్టి ఆయన రక్షించుటకే వచ్చిన దేవుడు కదండి. ఏం నేర్చుకున్నాడు? ద పర్పస్. ఫస్ట్ థింగ్ ఈజ్ అన్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము. సెకండ్ థింగ్ సాల్వేషన్, రక్షణ కోసమే. కాబట్టి మన పర్పస్ మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. తర్వాత ఇదే యోహాను సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనంలో ఇంకొక చక్కటి మాట ఉన్నది చూడండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. అయితే గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ద పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్. యేసయ్య ఎందుకు ఈ క్రిస్మస్ దినాన్ని ఇలా పుట్టాడు? ఈ క్రిస్మస్ యొక్క పర్పస్ ఏంటంటే గొర్రెలకు సమృద్ధి అయిన జీవమునిచ్చుటకు. దేనికట? సమృద్ధి అయిన జీవం, అబండెంట్ లైఫ్. అంతా ఇంత కాదు, అరకొర కాదు, ఏదో పాపం బోనీలే బతుకుతాడు అట్లా కాదు. దేవుడు దీవి సెట్టుంటాయి, ఆకాశ వాకిళ్ళు విప్పబడతాయి. హల్లెలూయా. ఇస్ అన్ అబండెంట్ లైఫ్, సమృద్ధి అయిన జీవం. అంతో గింతో ఆరోగ్యం కాదు, మంచి ఆరోగ్యం ఉంటుంది. దేవుడు దీవి ఎట్లుంటుంది? ముక్కుకుండా మూలుకుండా కాదు, బ్రహ్మాండంగా బతుకుతాం, ఆరోగ్యంగా బతుకుతాం. మన దేవుడు గొప్ప దేవుడు. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. కాబట్టి ఆయన ఒక పర్పస్తో మన జీవితంలోకి వచ్చాడు.
మనం కూడా ఒక పర్పస్, ఆయన మహిమ కోసం ఈ భూమి మీద బ్రతకాలి. అనేక విషయాలు సమృద్ధిగా ఇవ్వడానికి ఎట్లా వచ్చాడట? అబండెంట్ లైఫ్. ఎలాంటి జీవం అట? సమృద్ధి జీవం. చెప్పండి, ఎలాంటి జీవం అట? అబండెంట్ లైఫ్. 12వ అధ్యాయం 46వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇదే యోహాను సువార్త. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. హీ కేమ్ టు ద వరల్డ్ యాజ్ అ లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి ఎవరండి ఆయన? అందుకే లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్న దేవుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రిని చేరుట అసాధ్యం. కాబట్టి మనము యేసు నామములోనే బ్రతకాలి, యేసు నామములోనే రక్షణ పొందాలి, యేసు నామములోనే బాప్తిస్మం పొందాలి. యేసయ్య మనల్ని చూస్తున్నాడు. యేసయ్య బిడ్డలమన్న భక్తితో, యథార్థతో ఈ లోకంలో జీవించాలి. ఎంతసేపు లోక జీవితం అంటే ఉద్యోగాలు, సంపాదన, పిల్లలు పెద్దగవడం, మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, అప్పటికి మనం ముసలోళ్ళం అయిపోయి, ఇది కాదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క ఒక భాగం మాత్రమే ఇది. అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్? ఆయన ఎలా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడో ఈ లోకంలో మనం కూడా ఏం చేయాలండి? ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఏంటి ఆయన చిత్తము? సర్వలోకానికి వెళ్ళడం, సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం. నమ్మండి, నమ్మండి, నమ్మండి అని ప్రకటిస్తూనే ఉండాలి. మన చివరి శ్వాస దాకా కూడా. అపోస్తలులంతా అదే పని చేశారు, ఆయన శిష్యులు అదే చేశారు. ఈరోజు మన యొక్క పెద్దలు, మన తండ్రులు కూడా అదే పని చేశారు, మన సేవకులు అదే పని చేస్తారు. ఈరోజు మనం అదే పని చేద్దాం. అప్పుడు మన జీవితంలోని పర్పస్, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చినట్లుగా చేద్దాం. అటు కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. రండి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.